అనే అవకాశం దొరుకుతుంది, సందు దొరుకుతుంది. ఆ సందు ఇవ్వద్దంటే ఏం చేయాలంటే మీరు దయచేసి ఏ మండలపోలో ఆ మండలం ఎంత కమిట్మెంట్తోనైతే గీడిదాకా వచ్చిండ్రో అంతే కమిట్మెంట్తో ఏ మండలంలో ఆ మండలం ఎవరు నిలబడ్డా సరే, నిలబడేది ఒకరికే వస్తుంది, టికెట్ ఒకరికే వస్తుంది. ఒక్కరు ఎమ్మెల్యే టికెట్ ఒకరికి వస్తే మనం వేల మందిని కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అవుతాడు. ఆ ఒక్కలకు టికెట్ వచ్చినా నాకు వచ్చింది అనుకొని మనం కొట్లాడితేనే రేపు జెడ్పీటీసీ అయినా ఎంపీ పైన మనం గెలుస్తాం. లేకపోతే మళ్ళా కప్పల తక్కెళ్ళ లెక్క ఒకళ్ళు పైపోతున్నాడు ఇంకోటి గుంజులు మొదలు పెట్టిండు అనుకో, మళ్ళీ అడ్డంపడతాం, నవ్వేటోళ్ళం కూడా జారిపడ్డట్టు అవుతుంది. ఎవరైతే మరి ఇవాళ మనం ఓడిపోవాలని కోరుకుంటుండ్రో, ఎవరైతే మనం గెలవద్దని కోరుకుంటుండ్రో, ఎవరైతే ప్రవీణ్ కుమార్ అక్కడికి రావద్దని కోరుకుంటుండ్రో మరి వాళ్ళని నెగిటట్టు మీరు చూస్తారా లేదా దయచేసి ఆలోచించండి. నా ప్రార్థన మీ అందరితో, నాకు మళ్ళా మీకు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నతమైన స్థాయిలో, మీకు అత్యంత ఉన్నతమైన స్థాయిలో మీకు తప్పకుండా సేవలు అందిస్తారు. మీరు కాకపోతే ఇక్కడికి వచ్చి చూపెట్టిన కమిట్మెంట్ స్ఫూర్తి ఏదైతుందో రేపు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్న నాయకత్వంలో కూర్చోండి, మంచిగా బ్రహ్మాండంగా కమిటీలు వేసుకొని అదే పర్ఫార్మెన్స్, ఈ జోషు, ఈ కథ ఇప్పుడు నా మీద చూపెట్టిన ఏదైతే ఉన్నదో ఆవేశం అంతా ఆగబట్టుకున్న ఆవేశం అంతా అవుతుంది. రాత్రంతా నిద్రలేనట్టుంది, అందుకే కొద్దిగా ఆవేశం కూడా ఉంది. నేను మీ అందరితో ఇంకొకటి, మీరు పోయే ముందు మన క్యాంటీన్లోనే అందరు దయచేసి భోజనం చేసుకోవాలి. నేను కూడా వస్తాను, మా వికారాబాద్ సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళని పంపించి వస్తా. నేను కూడా వచ్చి మీతో పాటు భోజనం చేస్తా, తర్వాతనే పోతున్నాను. దయచేసి నేను మళ్ళొక్కసారి కోరుతున్నా, ప్రవీణ్ అన్నను మళ్ళీ చెప్తున్నా మీకు నేను అద్భుతంగా, ఎందుకంటే ఇంత కష్టకాలంలో నమ్మి కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి వచ్చిన అన్నను మనం తప్పకుండా మీరు ఎట్లయితే కాపాడుకుంటారో, గుండెలో పెట్టుకుంటారో అంతకంటే గొప్పగా చూసుకునే బాధ్యత నాది. కానీ మిమ్మల్ని కూడా కాపాడుకోవాలి, కాగజ్ నగర్ను కూడా కాపాడుకోవాలని ఆయన తపన ఏదైతున్నదో దాన్ని కూడా నిజం చేయాలంటే రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, కౌన్సిలర్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో మీ సత్తా చూపెట్టండి. గులాబీ జెండా కొత్తది కాదు, కారు గుర్తు కొత్తది కాదు, కేసీఆర్ కొత్తది కాదు. ప్లస్ ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద ఇక్కడ దాకా కోపం ఉంది. మనం కరెక్ట్గా కలిసికట్టుగా కొట్లాడితే, ఇవి 5 ఏళ్ళు అలగలగుంటేనేమో ఇరిసిపారేయచ్చు. ఇట్లా ఒక్కసారి పిడికిలు బిగిస్తే గట్టిగా గుద్దితే కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు కాగజ్ నగర్లో మాయమవుతారు. ఆ శక్తి మీకుంది. శక్తి మీ దగ్గర పెట్టుకొని నన్ను వచ్చి ఇక్కడ డామ్ డూమ్ అంటే నన్ను నడవదు. మీరు గట్టిగా గుద్ది 6 మండలాలు 7 మండలాలు 6 గెలిపించుకురాని ఇదే భవన్లో కూర్చొని మీరు ఏం చేయాలో అది చేద్దాం. రాజకీయం అంతా కాగజ్ నగర్ది, మీరు నిర్ణయించండి. నేను నిర్ణయించుడు కాదు, పార్టీ నిర్ణయించుడు కాదు. మీరు గట్టిగా అనుకుంటే, ఎక్కడోళ్ళు అక్కడ తగులుకుంటే ఇంతకంటే పెద్ద సైన్యం కూడా అవసరం లేదు. వాస్తవం చెప్పానంటే గంగి గోవు పాలు గరిటెడైనను చాలు. అర్థం